సీఎం జగన్ ను ధిక్కరించి వెళ్లిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ దిగివచ్చారు. 2 నెలలు కూడా తిరగక ముందే తాడేపల్లి ప్యాలెస్ లో ప్రత్యక్షమయ్యారు. తనను కాదని బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వడంపై అలిగిన ఆళ్ల రామకృష్ణారెడ్డి అర్ధరాత్రి మంతనాలతో తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి నేరుగా ముఖ్యమంత్రిని కలిశారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నప్పుడు జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడిన ఆర్కే ఇప్పుడు మళ్లీ జగన్ తో కాళ్ల బేరానికి రావడం పట్ల వైసీపీ నేతలే నవ్వుకుంటున్నారు. నరం లేని నాలుక అంటూ సెటైర్లు వేస్తున్నారు. నేను అసలుకి వెళ్ళనండి. నేను ఇక తిరిగి వెనక్కి వెళ్ళే ప్రశ్న లేదు. ఎందుకంటే ఏమండి 125 కోట్ల రూపాయలు నిధులు కూడా పైసా లంచం లేకుండా కాంట్రాక్టర్లతో పనిచేయించే వాళ్ళని, అందులో కూడా గమనించండి, నేను అందరినీ కోరుకునేది ఒకటే, రాజకీయాల్లో ఉండే మనము ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీని ఓడించాలని చెప్పేసి అనుకుంటాం. మనం అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని సిద్ధాంతాలతో ఉండాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఆపోజిట్ గా ఉండేటువంటి అభ్యర్థులను ఓడించాలి అని అంటే పనిచేయాలండి మనం ప్రజలకి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది. 2014 నుంచి 2024 వరకు కూడా 2 సార్లు నాకు ఆయన మంగళగిరి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నా మీరు ఏ అభ్యర్థిని మంగళగిరిలో మీరు ఇచ్చినా కూడా ఆ అభ్యర్థి విజయానికి పూర్తి స్థాయిగా అన్కండిషనల్గా నేను పనిచేసి ఖచ్చితంగా తిరిగి 3వసారి మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి నేను పనిచేస్తానని చెప్పి